నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూల అలంకరణ చేపట్టారు. ఈ క్రమంలో ప్రతి శుక్రవారం ఆలయంలో దాతల దాతృత్వంతో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం చెన్నై ప్రాంతానికి చెందిన నరేంద్ర బాబురెడ్డి, కాంచనమ్మ, చిరంజీవి కార్తికేయన్, మౌనిక, అజయ్ ప్రశాంత్ ఉభయదాతగా వ్యవహరించారు. 4 ఏళ్ల పైగా శ్రీ కోటమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంకా దాతలు ముందుకొచ్చి అమ్మవారి సన్నిధిలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గిరిధర్ రెడ్డి, ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పన్నగ సాయి, వెంగల్తూరు శరవణన్, పాలూరు బాలు, వాకాటి బాలకృష్ణారెడ్డి, ఆలయ సిబ్బంది వెంకటకృష్ణయ్య, వెంకట్రావు, ఆలయ పూజారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. తల్లి వరాల తల్లి అయినటువంటి అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి నెల్లూరు జిల్లా కోటపట్టణంలో కలిసినటువంటి చల్లని తల్లి, అమృత వల్లైనటువంటి అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం కొన్ని వందల మందితో ఈ భోజన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈనాటి దాతలు చెన్నై వాస్తవులైనటువంటి నరేంద్ర బాబురెడ్డి గారు, వాళ్ళ శ్రీమతి కాంచనమ్మ గారు, వాళ్ళ బాబు చిరంజీవి కార్తికేయన్ గారు, వాళ్ళ పాప మౌనిక గారు, అల్లుడు గారు అజయ్ ప్రశాంత్, వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఆ మహాప్రసాదాన్ని స్వీకరించారు. కావున వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తి కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ, మనకి ఎంత సంపాదించినా ఏమి చేసినా తృప్తి ఉండదన్నమాట. భోజనం కాడినంత తృప్తి ఈ ప్రపంచంలో ఎక్కడ పుణ్యం కూడా దొరకదు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా దాతలయ్యి ఇట్లాంటి సేవా కార్యక్రమంలో పాల్గొని, అందులో ఊరు గ్రామదేవత దగ్గర పెడితే ఆ అమ్మ మనల్ని కాపాడుతుంది బాగా అనేది ఇప్పుడు ఎంతమంది పెడతా ఉన్నారు.
వాళ్ళందరూ బాగోగా చూసుకుంటూ ఆమె చల్లని దీవులు అందజేస్తుంది. కాబట్టి ఎంతమందో ఆ రహస్యాన్ని తెలుసుకొని దాతలు ఇట్లాంటి సేవా కార్యక్రమాల నుంచి చేతులిస్తున్నారు. కావున ఇంకా కూడా ప్రతి ఒక్కరు దాతలయ్యి ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొని చేతునివ్వాలని మనస్ఫూర్తిగా కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ జై కోటమ్మ తల్లి.